ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. అండ్ ఇంకోటి, నేను ఎప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి, ఒక అమ్మవారిలాగానే అనుకుంటా. ఎందుకంటే ఇవాళ సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనం అందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పే ఇంటెన్షన్లో ఒక ఊరు భాష మాట్లాడాను. అది చాలా తప్పు. ఐ నో, మై సిన్సియర్ అపాలజీస్. నా ఇంటెన్షన్ మంచిదే, కానీ ఆ 2 పదాలు దొరకకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి లేదు. బట్ ఒకటి మాత్రం చెప్తున్నాను, మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప అవమానపరచాలి, కించపరచాలనే ఉద్దేశం నాకు ఎట్టి పరిస్థితిలోనూ లేదు. ఇండస్ట్రీలో ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నందుకు, అలాగే మహిళలు ఎవరైనా దీన్ని తప్పుగా అనుకుని ఉంటే మీ అందరికీ నా సిన్సియర్ అపాలజీస్ అమ్మా. థ్యాంక్ యూ. హలో అండి. నిన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. అండ్ ఇంకోటి, నేను ఎప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి, ఒక అమ్మవారిలాగానే అనుకుంటా. ఎందుకంటే ఇవాళ సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పే ఇంటెన్షన్లో ఒక ఊరు భాష మాట్లాడాను. అది చాలా తప్పు. ఐ నో, మై సిన్సియర్ అపాలజీస్. నా ఇంటెన్షన్ మంచిదే, కానీ ఆ 2 పదాలు దొరకకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి లేదు. బట్ ఒకటి మాత్రం చెప్తున్నాను, మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప అవమానపరచాలి, కించపరచాలనే ఉద్దేశం నాకు ఎట్టి పరిస్థితిలోనూ లేదు. ఇండస్ట్రీలో ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నందుకు, అలాగే మహిళలు ఎవరైనా దీన్ని తప్పుగా అనుకుని ఉంటే మీ అందరికీ నా సిన్సియర్ అపాలజీస్ అమ్మా. థ్యాంక్ యూ. హలో అండి. నిన్న రైట్, ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. నిన్న ఏదైతే శివాజీ కామెంట్ చేశారో హీరోయిన్స్ కి సంబంధించి, దానికి సంబంధించి ఒక్కొక్కరిగా స్పందిస్తూ వచ్చారు. ఆయనకి వ్యతిరేకంగా కూడా అందరూ ఒక్కసారిగా ట్వీట్స్ చేయడం మొదలుపెట్టారు. సో దానికి సంబంధించి శివాజీ స్పందించారు. నేను కావాలని అనలేదు, నేను అందరు మహిళల గురించి మాట్లాడలేదు, కేవలం హీరోయిన్లో కొంతమంది గురించే మాట్లాడాను, వారి మంచి కోసమే నేను ఇలా మాట్లాడాలను అంటూ కూడా శివాజీ అయితే మొత్తానికి స్పందించి సారీ చెప్పారు. నా ఉద్దేశం అలాంటిది కాదు, కానీ నేను అందులో 2 అనకూడని మాటలు అన్నాను, దానివల్లే నేను అందరికీ నెగిటివ్ అయిపోయాను అంటూ కూడా శివాజీ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నేను మాట్లాడింది అందరు అమ్మాయిల గురించి కాదు, కేవలం హీరోయిన్ల మంచి కోసమే నేను అలాంటి మాటలు మాట్లాడనే తప్ప నా ఇంటెన్షన్ వేరే విధంగా ఏమీ లేదు, నేను పాజిటివ్గానే మాట్లాడాను, నన్ను క్షమించండి, సో నేను అందరికీ సారీ చెప్తున్నాను అంటూ శివాజీ అయితే ఎట్టకేలకు స్పందించారు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి గౌతమి మనకి అందుబాటులో ఉన్నారు.
గౌతమి మనం చూస్తున్నాం ఇటు నిన్నటి నుంచి ఏదైతే దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ చేసిన వ్యాఖ్యల పట్ల ఇటు టాలీవుడ్ అంతా కూడా ఒక్కటై అతనికి వ్యతిరేకంగా కొన్ని మాటలు కూడా అంటే వ్యతిరేకంగా చెప్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే సారీ చెప్పాలి అంటూ కూడా కొంతమంది అడగడం కూడా మనం చూసాం. సో ఇప్పుడు శివాజీ స్పందించారు. సో ఇప్పుడు ఆయన స్పందించిన తర్వాత సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు, ఎలా చూడాలి గౌతమి? చెప్పే విధానం అన్నది సరిగ్గా లేదు అని అయితే తన మాటల్లోనే ఈ రోజు తను చెప్పడం కూడా జరిగింది. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కూడా సేమ్ ఇదే. ఎందుకంటే తన హీరోయిన్లు ఏ విధంగా బయట సఫర్ అవుతూ ఉన్నారు, ఈ షాపింగ్ మాల్స్ కి వెళ్ళినా లేకపోతే ఇట్లాంటి పర్టికులర్ గా పబ్లిక్ ఈవెంట్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ విధంగా సఫర్ అవుతూ ఉన్నారు, వాళ్ళ డ్రెస్సుల వల్ల కావచ్చు లేకపోతే వాళ్ళ బయట నుంచి వాళ్ళు ఎదుర్కొనే సిచ్యువేషన్స్ కావచ్చు, కేవలం మీరు ఈ విధంగా ఉండడం వల్లే మీకు ఇలాంటి ఒక కష్టాలన్నీ వస్తూ ఉన్నాయి. హీరోయిన్స్ అయితే మాత్రం ఇలా ఉండాలన్నది రూల్ లేదు. అది ఏదైతే తన ఇంటెన్షన్ ఉందో ఆ ఇంటెన్షన్ ని నేను చెప్పాలనుకున్నాను కానీ వేరే విధంగా కాదు అన్నట్టు మరొకసారి ఆయన అంటే ఇప్పుడు ఆయన క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ దట్టు సారీ కూడా చెప్పడం జరిగింది. అండ్ మనకి ఎందుకు ఇంత తీవ్ర స్థాయికి వెళ్ళింది అని అంటే ఒక్కసారిగా ఆల్రెడీ ఈ హీరోయిన్స్ దుస్తుల విషయం కావచ్చు ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలోనే చెలరేగుతూనే ఉంటుంది. దీనికి సంబంధించి ఏదో ఒక డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ సినిమా యూనిట్స్ కానీ ఇలాంటి ప్రెస్ మీట్స్ వేదికగా చేసుకొని ఎవరో ఒకరు ఆడవాళ్ళని కించపరుస్తూ మాట్లాడడం లేకపోతే ఆడవాళ్ళ యొక్క డ్రెస్సింగ్ గురించి కించపరుస్తూ మాట్లాడడం, సో ఇది కరెక్ట్ కాదు అన్నట్టు కూడా ఏదైతే ఇష్యూ నడుస్తూ ఉంటుందో ఈసారి దట్టు ఇంత సీనియర్ యాక్టర్ నోటి నుంచి రావడం వల్ల ఇంత దుమారం లేగిందని చెప్పాలి. ఇప్పటికే అనసూయ భరద్వాజ్ అన్న ఇన్స్టా మొత్తం పోస్టులు అన్ని కూడా ఈవెన్ ఆమె లైవ్ లోకి రావడం కానీ లేకపోతే వాట్ అంటే ఇండస్ట్రీలో ఎవరు అబ్బాయిలు ఏ విధంగా చూస్తున్నారు, ఆడవాళ్ళని మీరే ఏ విధంగా చూస్తే బయట ప్రపంచం ఏ విధంగా చూస్తుంది అని చెప్పే విధానం కావచ్చు, లేకపోతే ఇంత నెగిటివిటీ చేసి లేకపోతే ఆడవాళ్ళ బట్టల గురించి ఆడవాళ్ళ క్యారెక్టర్ డిసైడ్ చేసేసి మాట్లాడే విధానం గురించి సో కాల్డ్ ఎంత సీనియర్ యాక్టర్ అయి ఉండి మీరు దేనిలో సీనియారిటీ మీరు పొందారో అన్నట్టు చాలా ఎమోషనల్ అవుతూ ఆమె కూడా మాట్లాడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ కేవలం అనసూయ అనే కాదు, ఎందుకంటే అనసూయ ఎక్కువ శాతం ఇలాంటివి ఫేస్ చేసింది కాబట్టి ఆమె వెంటనే రియాక్ట్ అయ్యే పరిస్థితి కూడా కనిపించింది. సో శివాజీ ఇక్కడ ఏదైతే మాట్లాడాడో అది కేవలం భద్రత కోసము అండ్ వాళ్ళు కేర్ చేసుకుంటారు, వాళ్ళని వాళ్ళు మంచిగా ఉంటారు అన్న ఉద్దేశమే తప్ప నాకు వేరే ఏది కాదు. ముఖ్యంగా ఇండస్ట్రీలో హీరోయిన్స్ గురించి పర్టికులర్ గా చెప్పడానికి రీజన్ కూడా ఇదే. అండ్ అందరూ ఆడవాళ్ళని ఉద్దేశించి నేను చెప్పలేదు అని అయితే ఆయన సారీ చెప్పడం కూడా జరిగింది. బట్ ఆయన సారీ చెప్పినా జరగాల్సినంత జరిగిపోయింది. ఎందుకంటే ఇండస్ట్రీలో ఒక్కసారిగా ముఖ్యంగా ఆడవాళ్ళకి హీరోయిన్స్ కి సంబంధించి ఎంత దుమారం రేగిందో మనం చూస్తున్నాం. కేవలం అంటే ఇండస్ట్రీలో ఉంటున్న వ్యక్తి ఇన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీని ఉన్న వ్యక్తి ఇంతమంది హీరోయిన్స్ చూసిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడితే బయట వాళ్ళు మాట్లాడడంలోని ఏముంటుంది అని చెప్పి ఇక్కడ ఎక్కువగా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ బయట నుంచి ఎవరైనా మాట్లాడితే మీరు సర్ది చెప్పాల్సింది పోయి లేకపోతే మీరు హీరోయిన్స్ వైపు నించొని మాట్లాడాల్సింది పోయి ఈ రోజు మీరే ఈ విధంగా మాట్లాడడం అన్నది చాలా హర్టింగ్ గా ఉంది అంటే గౌతమి, సో ఎట్టకేలకు ఇటు శివాజీ స్పందించి సారీ చెప్పారు కాబట్టి సో ఈ వివాదం ఇక్కడితో ఆగిపోతుంది అనుకోవచ్చా? ఇది ఆగుతుందా ఆగదా అన్నది పక్కన పెడితే ఇప్పుడైతే మహిళా కమిషనర్ కూడా సీరియస్ అయినట్టు తెలుస్తోంది. విచారణకు రావాలి, ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో కూడా ఆయన వివరణ ఇచ్చుకోవాలి అని చెప్తూ ఉన్నారు. బట్ మనం ఏదో ఒక మాట అనేసాము ఈ రోజు నుంచి సారీ చెప్తే అయిపోతుంది అంటే మాత్రం ఇది డెఫినెట్ గా కుదరదు. ఎందుకంటే సో కాల్డ్ డైరెక్టర్లు కూడా హీరోయిన్లు అన్ని బాగుంటేనే హీరోయిన్ గా ట్రై చేయాలి, లేకపోతే కలర్ మెయింటైన్ చేయాలి, లేకపోతే బట్టలు తక్కువగా వేసుకోవాలి అని చెప్పి రకరకాల సిచ్యువేషన్స్ లోని రకరకాలుగా మనకి మన్మధుడు ఫేమ్ హీరోయిన్ కూడా ఏ విధంగా ఫేస్ చేసిందో డైరెక్ట్ స్టేజ్ పైన మనం చూసాము. అప్పుడు కూడా ఇంత ఇష్యూ జరిగిన తర్వాత ఒకసారిగా బయటకు వచ్చి సారీ చెప్పగానే అయిపోతుందా అంటే హీరోయిన్స్ అంటే మీకు అసలు ఎలా మీరు చూస్తున్నారు, ఏ విధంగా చూస్తున్నారు, కంటెంట్ అండ్ సినిమా బేస్ చేసుకొని మేము ఆ విధంగా డ్రెస్సింగ్ అన్నది వేస్తాం తప్ప మాకు వేసుకోవాలని ఉండదు కదా అన్నట్టు మాట్లాడిన విధానాలు కూడా మనం ఆ మధ్య చూసాము. సో సారీ చెప్పినంత మాత్రాన ఈ విధంగా మాట్లాడే వాళ్ళు ఆగిపోతారని కాదు, ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొస్తూనే ఉన్నారు. వాళ్ళ యొక్క ఇంటెన్షన్స్ వేరైనా కూడా మాట్లాడిన మాటలు సరిగ్గా లేవు అని చెప్పి కూడా ఇప్పుడు ఈ స్పందన ఏదైతే ఉందో ఇది ఒకసారి మనం ఉదాహరణగా తీసుకోవచ్చు ప్రసన్న. సో ఇది కనుక సీరియస్ మహిళా కమిషనర్ దగ్గర నుంచి మరొకసారి ఇటువంటి ప్రెస్ మీట్స్ కానీ లేకపోతే ఇటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కానీ ముఖ్యంగా ఆడవాళ్ళని దట్టు ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళని కనుక కించపరిచినట్టు మాట్లాడితే ఎటువంటి చర్యలు ఉంటాయో కూడా ఏమైనా తీసుకునే ప్రయత్నం చేస్తారా చేయరా అన్న దానిపైన కూడా ఇంకా ఆసక్తికరంగా ఎదురు చూసే పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ గౌతమి. బట్టలకు పెడితే వేసుకొని పోతే ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలకు పెడితే వేసుకొని పోతే
మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. నిన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు, హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. అండ్ ఇంకోటి, నేను ఎప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి, ఒక అమ్మవారిలాగానే అనుకుంటా. ఎందుకంటే ఇవాళ సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పే ఇంటెన్షన్లో ఒక ఊరు భాష మాట్లాడాను. అది చాలా తప్పు. ఐ నో, మై సిన్సియర్ అపాలజీస్. నా ఇంటెన్షన్ మంచిదే, కానీ ఆ 2 పదాలు దొరకకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి లేదు. బట్ ఒకటి మాత్రం చెప్తున్నాను, మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప అవమానపరచాలి, కించపరచాలనే ఉద్దేశం నాకు ఎట్టి పరిస్థితిలోనూ లేదు. ఇండస్ట్రీలో ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నందుకు, అలాగే మహిళలు ఎవరైనా దీన్ని తప్పుగా అనుకుని ఉంటే మీ అందరికీ నా సిన్సియర్ అపాలజీస్ అమ్మా. థ్యాంక్ యూ. హలో అండి. దుస్తులకి సంబంధించి శివాజీ ఏవైతే కామెంట్ చేశారో దానికి సంబంధించి ఇటు శివాజీ స్పందించారు. 4 మంచి మాటలు చెప్పాలనేది నా ఉద్దేశం, కానీ 2 మాటలు నేను ఇదిగా అన్నాను. సో 2 మాటలు అనడం వల్లే అందరూ నన్ను టార్గెట్ చేశారు. నేను అందరిని ఉద్దేశించి అనలేదు, కేవలం హీరోయిన్స్ మంచి కోసమే నేను ఇలాంటి వ్యాఖ్యలు చేశాను. సో నన్ను క్షమించండి, సారీ అంటూ కూడా శివాజీ ఎట్టికలకు స్పందించారు. మరి ఈ ఘటనకు సంబంధించి ఇంకా మున్ముందు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కానివచ్చు, మా అసోసియేషన్ కానివచ్చు ఏ విధంగా స్పందిస్తుంది, ఇప్పటికే దీనికి సంబంధించి ఒక్కొక్కగా స్పందిస్తున్నారు. మంచు మనోజ్ కూడా దీనిపై ట్వీట్ చేశారు. శివాజీ తరపున నేను సారీ చెప్తున్నాను అంటూ ఆయన ట్వీట్ చేశారు. మరొక వైపు చూసుకుంటే ఇటు అనసూయ అలాగే చిన్మయి వీళ్ళందరూ కూడా స్పందిస్తూ వస్తూ ఉన్న క్రమంలో ఇప్పుడు హీరోయిన్స్ కి సంబంధించి ఏదైతే దుస్తులపై ఆయన చేసిన కామెంట్స్ ఉన్నాయో ఇవి మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు. సో దీనికి సంబంధించి ఇటు అనసూయ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. మీరు చూసే విధానం ఎలా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. కొన్నిసార్లు మీరు ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తే ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ అనసూయ కూడా ఆమెకి తగిన రీతిలో అయితే మాట్లాడడం మనం చూసాం. సో ఎట్టకేలకు ఆయన సారీ అయితే చెప్పారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీపాల్ కూడా మనకి లైన్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీపాల్, మనం చూస్తున్న మొత్తానికి ఈ వివాదానికి సంబంధించి ఇటు శివాజీ అయితే స్పందించారు, సారీ కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందనుకోవచ్చా? సోషల్ మీడియా పరంగా కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అంటే ఒక మహిళల్ని కించపరచడం అనే వాక్యాలు, ఒక తెలిసిన నటుడు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాగా లేదని సోషల్ మీడియా పరంగా చేశారు. అయితే నటుడు శివాజీ వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. హీరోయిన్లపై ఆయన చేసిన కామెంట్స్ కి అయితే క్షమాపణలు కోరినట్టు తెలుస్తుంది. అయితే ఈ మేరకు ఆయన ఒక వీడియో కూడా విడుదల చేశాడు. నిన్న జరిగిన దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ హీరోయిన్ల వస్త్రధారణపై అసభ్యకరమైన కామెంట్స్ చేసింది, ఎందుకనమే అందం అంటూ, అయితే సామాన్లు చూపించడంలో అందం లేదంటూ అసభ్యకర రీతిలో అంటే ఒక మాటలు వదిలాడు. అయితే అంతేకాదు అలాంటి వారిని దరిద్రపు అని కూడా చెప్పడం జరిగింది. అనుచిత కామెంట్స్ చేయడంతో ఇండస్ట్రీలో తీవ్ర దుమారం అయితే రేపిందని చెప్పవచ్చు. ఆయన కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఆయన కామెంట్స్ సింగర్ చిన్మయి, యాంకర్ అనసూయ తీవ్రంగా ఖండించారు. అయితే ఇక హీరోలు మంచు మనోజ్, నవదీప్ శివాజీ తప్పుగా మాట్లాడారని, ఆయన హద్దులు దాటారంటూ కూడా వ్యతిరేకించడం జరిగింది. ఈ క్రమంలో నటుడు శివాజీ తన కామెంట్స్ ని వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఇంతటితో, ఎందుకంటే తనే మాట్లాడి తనే క్షమాపణలు చెప్పాడు కాబట్టి గతంలో జరిగిన విషయాలు కూడా, ఎందుకంటే చలపతిరావు కావచ్చు చాలా గతంలో చాలా కొన్ని అసభ్యకరమైన మాటలు మాట్లాడినప్పటికీ వాళ్ళు సారీ చెప్పడంతోనే ఈ వివాదం అయితే సద్దుమణిగిందని చెప్పవచ్చు. ఈ రోజు కూడా ఉదయం నుంచి చాలా మంది అనసూయ కావచ్చు, చిన్మయి కావచ్చు, ఇంకా
ఇండస్ట్రీ పెద్దలు కావచ్చు, వీళ్ళందరూ ఒక కారణం మహిళా కమిషన్ కూడా ఒక సుమోటోగా తీసుకుంటా అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈయన 28న హాజరవ్వాలని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇద్దరితో ఈయన క్షమాపణ చెప్పారు కాబట్టి, అంటే ఒక ఊరు లాంగ్వేజ్ వాడాను, నేను అనుకోకుండా మాట్లాడాను, నేను వేరే ఉద్దేశంతో మాట్లాడాను, కానీ కన్వే వేరేలా అయింది, కానీ ఒక పదం అయితే దొరికింది నా నోటి నుంచి చెప్పడం కూడా జరిగింది. దీంతో ఆయన క్షమాపణలు చెప్పడంతోనే ఈ వివాదం అయితే సద్దుమరుగుతుందని తెలుస్తుంది. అంటే శ్రీపాల్, అంటే ఇప్పటికే చూసుకుంటే ఈ ఘటనకి సంబంధించి మహిళా కమిషన్ కూడా అతనికి నోటీసులు జారీ చేస్తుంది కాబట్టి, సో 27న కూడా దానికి సంబంధించి విచారణకు హాజరవ్వాలి అంటూ కూడా వాళ్ళు అది నోటీసులు పంపించారు. సో ఆయన ఆ నోటీసులకు సంబంధించి ఎక్కడ కూడా స్పందించలేదు. సో విచారణకు వెళ్ళే అవకాశం ఉంటుందనుకోవచ్చా, లేదంటే ఇక్కడితో ఈ వివాదం సద్దుమణుగుతోందనుకోవచ్చా? అంటే ఒకసారి కమిషన్ కి వీళ్ళు ఎవరైతే పిలిచారో మరి వెళ్ళి కలుస్తాడా, లేదంటే ఇద్దరితో కమిషన్ కూడా మందలిచ్చి వదిలేస్తుందా లేదా అనేది కూడా తెలియదు. ఒకటి అంటే తీవ్రమైన పదజాలంతో మాట్లాడినప్పటికీ తనే మాట దొరికింది, నేను మాట్లాడిన తీరు వేరు, ఇక్కడ జరిగింది వేరు అని చెప్పి కూడా ఒక పదం దొరికిందని చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే భిక్ష అనేది ఇంపార్టెంట్, క్షమించడం అనేది కూడా తను స్వచ్ఛందంగా వచ్చి తనే వీడియో రిలీజ్ చేయడం కూడా ఒక గొప్ప విషయం అని చెప్పవచ్చు. అంటే నెటిజన్స్ మాట్లాడుకోవడము, ఆయనే శివాజీ గారు మాట్లాడిన తీరును బట్టి చూస్తే ఆయన కొంచెం పశ్చాత్తాపంతో ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన మాట్లాడిన తీరు, ఎందుకంటే రేపు ఎల్లుండి రిలీజ్ దండోర సినిమా, అందులో మెయిన్ క్యారెక్టర్ ఆ ఈవెంట్ కు వచ్చి ఇలా మాట్లాడడం కూడా కొంత విరుద్ధము, సినిమాకు నష్టం జరుగుతుందని చెప్పేసి కూడా. ఎందుకంటే ఇటు తెలంగాణ పరంగా తెలంగాణ బేస్డ్ సినిమా అది. ఎందుకంటే ఒక విచిత్రంగా మాట్లాడినప్పటికీ దానితో చాలా మంది మహిళలు కూడా కొంత వాళ్ళు అసహనానికి లోనవుతారు కాబట్టి దీంతో కొంత వాళ్ళు సద్దుమణిగి వాళ్ళతో కొంత క్షమించడం అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా ఈ వివాదం అయితే సద్దుమణుగుతుందని అనుకుంటున్నారు ఇండస్ట్రీ వాళ్ళు కూడా. ఓకే, థ్యాంక్ యూ శ్రీపాల్. ఇటు హీరోయిన్స్ కి సంబంధించి శివాజీ ఏదైతే వ్యాఖ్యలు చేశారో దానికి సంబంధించి ఒక్కొక్కరిగా స్పందిస్తూ వచ్చారో ఆయన క్షమాపణలు చెప్పాలి అంటూ అందరూ వేడుకుంటూ ఉన్న క్రమంలో ఇటు శివాజీ అయితే ఎట్టకేలకు స్పందించారు. నేను 4 మాటలు మంచి చెప్పడానికే అలాంటి వ్యాఖ్యలు చేశాను తప్ప ఎవరిని ఉద్దేశించి నేను ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. 2 మాటలు మాట్లాడడం వల్ల నేను ఈ విధంగా అందరికీ నెగిటివ్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చారు. నేను అందరి మహిళలను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు, కానీ ఇండస్ట్రీలో ఎవరైతే హీరోయిన్స్ ఉన్నారో వాళ్ళ గురించి మంచి కోసమే నేను ఇలాంటి వ్యాఖ్యలు చేశాను, నన్ను క్షమించండి, అందరూ నా తల్లి లాంటి వాళ్ళు అంటూ కూడా ఆయన ఇప్పుడు క్షమాపణ చెప్తున్నారు. మరొక వైపు చూసుకుంటే ఇటు మహిళా కమిషన్ అతనికి నోటీసులు జారీ చేసింది. సో ఆ నోటీసులకు సంబంధించి ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, ఏ సందర్భంలో నువ్వు ఇలాంటి వ్యాఖ్యలు చేశావు, దానికి సంబంధించి వివరణ ఇవ్వాలి అంటూ కూడా మహిళా కమిషన్ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. కాబట్టి శివాజీ దానికి సంబంధించి ఎటువంటి వివరణ ఇస్తారు అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇవాల్టితో ఈ వివాదం సద్దు మణుగుతుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలకు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. ఇంకో విషయం, నిన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు, హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. అండ్ ఇంకోటి, నేను ఎప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి, ఒక అమ్మవారిలాగానే అనుకుంటా. ఎందుకంటే ఇవాళ సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పే ఇంటెన్షన్లో ఒక ఊరు భాష మాట్లాడాను. అది చాలా తప్పు.
ఐ నో మై సిన్సియర్ అపాలజీస్. నా ఇంటెన్షన్ మంచిదే కానీ ఆ 2 పదాలు దొరకకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి లేదు. బట్ ఒకటి మాత్రం చెప్తున్నాను, మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప అవమానపరచాలి, కించపరచాలనే ఉద్దేశం నాకు ఎట్టి పరిస్థితిలోనూ లేదు. ఇండస్ట్రీలో ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నందుకు, అలాగే మహిళలు ఎవరైనా దీన్ని తప్పుగా అనుకుని ఉంటే మీ అందరికీ నా సిన్సియర్ అపాలజీస్ అమ్మా. థ్యాంక్ యూ. హలో అండి. నిన్న సాయంత్రం